దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానాయకుడు మహాత్మా గాంధీ గారు అంటేనే సత్యం, అహింస. అంత పెద్ద నాయకుడిని పట్టుకొని చాలా అశ్లీలంగా మాట్లాడడం జరిగింది శ్రీకాంత్ అయ్యర్. ఇలాంటి వ్యక్తులను దేశద్రోహ కేసులు పెట్టి అలా మహాత్మా గాంధీ గారిని ఎవరిలా మాట్లాడకుండా ఒక నిదర్శనంగా శ్రీకాంత్ అయ్యర్ ఆ రోజు మాట్లాడినందుకు వీళ్ళని కఠినంగా శిక్షించడం అన్నట్టు అదొక మెసేజ్ పంపించాలి. ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ఇంకా వెతికి కూడా ఇది ఒక మెసేజ్ దేశమంతా పోయేటట్టు చూడాలి. ఎందుకంటే మహాత్మా గాంధీ దేశం కోసం తన కొడుకుని, తన వైఫ్ ని కోల్పోయినాక కూడా దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడిన వ్యక్తి. అలాంటి మహా వ్యక్తి గురించి చాలా అఘోరంగా మాట్లాడిండు. దీన్ని మేము పొద్దున్నే సైబర్ కమిషన్ ఆఫీస్ కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ మా స్టూడియోకి కూడా పోయి కంప్లైంట్ చేస్తాము. అండ్ ఫిలిం ప్రముఖులందరికీ కూడా అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారికి, నాగార్జున గారికి, మోహన్ బాబు గారికి అందరూ కూడా మీ అందరూ మహాత్మా గాంధీ మూవీలు ఎన్నో తీసిర్రు, మహాత్మా గాంధీ స్ఫూర్తి తీసుకున్నాను, ఎన్నో మెసేజ్లు చెప్పిర్రు. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఖండించి అతన్ని వెంటనే శిక్షించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ సాధిద్దాం, మహాత్మా గాంధీ ఆశయాలను महात्मा गांधी जिंदाबाद, महात्मा गांधी जिंदाबाद. खबरदार महात्मा गांधी गारी जोलिకి వస్తే खबरदार, खबरदार, खबरदार महात्मा गांधी गारी जोलिకి వస్తే खबरदार, खबरदार.